అందరికీ ఈ గర్వము వస్తూనే ఉంటుంది. మరి రాజైన హిజ్కియా మంచి ఆత్మీయుడు, ఆధ్యాత్మికమైన నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు. అటువంటి హిజ్కియాకి గర్వం రావటం చాలా ఆశ్చర్యకరమైన విషయమే ఇది. దేవునిలో ఎదుగుతూ అనేక మందిని దేవునిలోకి నడిపిస్తున్న హిజ్కియా రాజుకు కూడా గర్వం వచ్చింది. ఒక ప్రాంతంలో, ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు అంతకంతకు అభివృద్ధి చెందింది. చాలా అన్నిటికంటే పెద్దగా ఎత్తుగా ఎదిగింది. ఎత్తుగా ఎదిగిన ఆ చెట్టు బలం, దాని కింద ఆకాశ పక్షులు వాలుతున్నాయి. అనేక మంది సేద తీర్చుకుంటున్నారు. దానికి దగ్గరలోనే ఒక చిన్న చెట్టు ఉంది. అది చాలా చిన్నది. ఆ చిన్నది గాలొచ్చినప్పుడు, కొంచెం గాలొచ్చినప్పుడు ఆ చెట్టు అటు ఇటు ఊగుతూ ఉండేది. ఆ పెద్ద చెట్టు ఆ చిన్న చెట్టుని చూసి చాలా గర్వించి, చూసావా ఎంత గాలొచ్చినా తుఫాను వచ్చినా నన్ను ఏమీ చేయలేదు, నేను ఎంత నిటారుగా ఉన్నానో, నువ్వు చిన్న గాలికి అటు ఇటు ఊగిపోతున్నావు అని గర్వంతో పెద్ద చెట్టు చిన్న చెట్టుతో మాట్లాడిందంట. మాట్లాడినప్పుడు చిన్న చెట్టు జవాబు ఇవ్వకుండానే మౌనంగా ఉంది. ఒకరోజు విపరీతమైన తుఫాను పట్టింది. గాలి బీభత్సం వస్తూ ఉంది. గాలి వర్షం తుఫాన్ అంతా ఏకమైనప్పుడు ఆ గాలి వేగాన్ని తట్టుకోలేక ఎంతో ఎత్తుగా నేను పెద్ద బలంగా ఉన్నాను అనుకున్న చెట్టు కూకట వేళ్లతో సహా ఆ గాలికి పెరికివేయబడింది. ఆ చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. అంతేకాకుండా దాని మీద కట్టుకున్న గూళ్ళు అవన్నీ కూడా చెదిరిపోయాయి. ఆ చెట్టు కింద పడి చూసిందంట పక్క చెట్టు వైపు. ఆ పక్క చెట్టు చిన్న చెట్టు అలాగనే ఎంత గాలి వచ్చినా కానీ అలాగనే ఉంది. అప్పుడు అనుకున్నది, చిట్ట నువ్వు ఎలాగూ అంత గాలికి కూడా తట్టుకోగలిగి ఉన్నావు, నేనైతే తట్టుకోలేకపోయాను పెద్ద చెట్టుగా ఉన్నా కానీ అని అడిగినప్పుడు, నేను గాలి వచ్చినప్పుడు దానికి ఎదురుగా నిలబడను, ఎంతో కొంత వంగిపోతాను, నువ్వైతే నాకు బలం ఉందని, నేను నిటారుగా ఉంటానని గర్వించావు, అందుకే ఆ గాలి నిన్ను పడవేసింది, పడగొట్టింది అని చెప్పిందంట. ప్రియమైన సోదరి, స్నేహితుడా, సాధారణంగా మానవుల్లోకి గర్వం రావటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, వారి బలాన్ని బట్టి, వారి వయస్సును బట్టి గర్వం ఉంటుంది. లేదు, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారు సంపాదించిన భూములను బట్టి, ఆస్తులను బట్టి గర్వం ఉంటుంది. అంతేకాకుండా వారికి ఉన్న బలగాన్ని బట్టి గర్వం ఉంటుంది కొంతమందికి. మరికొంతమందికి వారికి ఉన్న ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి గర్వం ఉంటుంది. మరికొంతమంది వారికి ఉన్న తలాంతు నైపుణ్యతను బట్టి గర్వం ఉంటుంది. ఎలా ఉన్నా, ఎవరికి ఉన్నా కానీ ఆ గర్వం అనేది అది శ్రేయస్కరమైనది కాదు, అది మంచిది కాదు. అటువంటి గర్వం బారిన పడిన వారు చాలామంది బైబిల్ గ్రంథంలో పతనమైపోయారు. అంతేకాదు, చరిత్రలో కూడా వాళ్ళు కూకట వేళ్లతో సహా పీకివేయబడ్డారు. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు తన వాక్యము ద్వారా సంఘమైన మనందరికీ తెలియజేయాలనుకున్నది ఏమంటే, నీలో గర్వము ఉండకూడదు అని. మరి నాలో గర్వము ఉంది అన్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది? మనం ఇలాగ చూడొచ్చు. మనము సాధారణంగా గర్వం మనలో ఉంది అన్నదానికి, జ్వరం నాలో ఉంది అన్నదానికి టెంపరేచర్ థర్మోమీటర్ పెట్టి మనం చూస్తాం. అలాగనే తర్వాత బీపీ ఎంత ఉంది, ఉందా లేదని చెక్ చేయటం కొరకు అది బీపీ మిషన్ పెట్టి చూస్తాం. షుగర్ ఉందా లేదా అన్నదానికి ఎలా మనం చూస్తామంటే ఆ షుగర్ చెక్ చేయటం ద్వారా చూస్తాం. మరి అలాగనే మన జీవితాల్లో అసలు గర్వం ఉందా అన్నది విషయం ఎట్లా తెలుస్తుంది? అది ఎవరో చెప్పటం ద్వారా తెలియటం కాకుండా మనకు మనమే, నాలో దేవుణ్ణి నమ్మి వెంబడిస్తున్న నేను, సంఘములోకి వెళ్తున్న నేను, ఆధ్యాత్మికమైన జీవితంలో నేను, నా ఇంటి వారు ఎదుగుతున్న ఈ క్రమంలో అసలు నాలో గర్వం ఉందా అన్న విషయాన్ని మనం ఎలాగూ పరీక్షించుకోవచ్చు అనంటే ఇలాగూ మనం చూడొచ్చు. సాధారణంగా మనం ఏమైతే అనుకుంటామో దానిని మనము సాధించినప్పుడు, మనం ఒక గురి కలిగి, ఒక పట్టుదల కలిగి, ఒక విద్యార్థి పరీక్షల్లో నేను పాస్ అవ్వాలి అని అనుకున్నాడు, అతను పాస్ అయ్యాడు. ఒక నిరుద్యోగి ఏది ఏమైనా ఉద్యోగాన్ని సంపాదించాలి అని అనుకున్నాడు, అతను లక్ష్యాన్ని సంపాదించాడు. అలాగనే ఒక క్రీడాకారుడు గెలవాలి అని అనుకున్నాడు, గెలిచాడు. ప్రపంచ కప్పులో క్రికెట్ ఇండియా మేము ప్రపంచ కప్పును కొట్టాలి అని అనుకున్నారు, ఆ ప్రపంచ కప్పును సాధించారు. ఈ విధంగా వారు అనుకున్నప్పుడు, నేను ఏమైతే అనుకున్నానో దానిని సాధించినప్పుడు ఆటోమేటిక్గా నాకు తెలియకోకుండానే ఒక గర్వము నాలో ప్రవేశించింది. దాన్ని మనం మాటి మాటికి చెప్తాం,
నేను చేశాను, నేను అనుకున్నది సాధించాను, నేను అనుకున్నది చేశాను చూసావా అని ఇతరులతో మనము షేర్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే అలాగ అనుకుంటా ఉంటామో మనలో తెలియకోకుండానే గర్వము చాప కింద నీరులాగా ప్రవేశిస్తుంది అన్న సంగతి మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సోవియట్ రష్యా దేశాలలో ఒక దేశంలో ఎలక్షన్ జరిగాయి. ఆ ఎలక్షన్ జరిగినప్పుడు, ప్రధానమంత్రి ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఆపోజిట్ ప్రతిపక్షపు నాయకుడు గెలిచాడు. ఆయనకి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి కావలసిన పార్లమెంటు సీట్లన్నీ వచ్చాయి. ఆ పార్లమెంటు సీట్లన్నీ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన చాలా సంతోషంతో ఇలాగ చెప్పాడు, మనము రేపు 11 గంటలకు మనము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాం, ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. మన పార్టీ సభ్యులతోనూ మన దేశ సభ్యులతోనూ ఇది ఒక గొప్ప పండుగలాగా చేయబోతున్నాం. దీనిని దేవుడు కూడా ఆపలేడు అని అన్నాడంట. అంతవరకు బాగానే ఉంది, కానీ దీనిని దేవుడు కూడా ఆపలేడు అనే మాటకు ఆయనలో ఒక గర్వం, విజయ గర్వం వచ్చినట్టుగా మనము చూడొచ్చు. సరే, ఆ రాత్రి గెలిపించిన వారికి, ఆ మంత్రులు అవ్వబోయే వారికి, వారి పార్టీ సభ్యులందరికీ గొప్ప విందు ఇచ్చాడు. వారు విందుల్లో వినోదాల్లో ఆ రాత్రి మునిగిపోయారు. మరుసటి రోజు 11 గంటలకు ఆయనకి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక ప్రక్క ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి, వీరు విందులో ఉన్నారు. ఇతనికి సుమారుగా రాత్రి 11 గంటలు దాటిన తరువాత ఆయన తీసుకున్న ఆ ఫుడ్లో నుంచి ఒక కడుపులో నొప్పి ప్రారంభమైందంట. ఆ కడుపులో నొప్పి ప్రారంభమైన తర్వాత సన్నగా ప్రారంభమైన నొప్పి అది తట్టుకోలేనంతగా ఎక్కువైపోయింది. గంట సేపు చూసినా కానీ తగ్గలేదు, వైద్యులు పరీక్షించినా కానీ తగ్గలేదు. ఎమర్జెన్సీగా హాస్పిటల్కి అతను తీసుకుని వెళ్ళారు. అతను ఎమర్జెన్సీగా హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు వైద్య పరీక్షలు చేసిన తరువాత నిర్ధారణ చేసిన విషయం ఏంటంటే, ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సిన ఆ క్రమంలో ఆపరేషన్ జరుగుతుంది. ఊహించిన విధంగా ఆ మరుసటి రోజు వరకు ఆపరేషన్ జరిగింది, అయిపోయింది. అబ్జర్వేషన్లో ఉంచారు, ఇంటెన్సివ్ కేర్లో. ఉదయం 10 గంటలు అవుతూ ఉంది. అక్కడేమో ప్రమాణ స్వీకారము ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతనేమో హాస్పిటల్లో ఉన్నాడు, కోమా స్థితిలో ఉన్నట్టుగా ఉన్నాడు. 11 గంటలు అయింది. వైద్యుడు వచ్చి ఒకసారి బీపీ చెక్ చేద్దామని చూస్తే ఆ వ్యక్తి అప్పటికి చనిపోయి ఉన్నాడంట. అతను అనుకున్నాడు, నేను 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తాను, దీన్ని ఎవరు ఆపలేరు, దేవుడు కూడా ఆపలేరు అని అన్నాడు. కానీ అతనే లేకుండా పోయాడు. ప్రియమైన సోదరిని, నేను అనుకున్నది నేను చేశాను అని అనుకున్నప్పుడు, నేను అనుకున్నది సాధించాను అని అనుకున్నప్పుడు మనకు తెలియకోకుండానే గర్వము వస్తుంది. ఇది ఒకటి. రెండవది, నాలో గర్వము ఉంది అన్న సంగతి ఎలాగూ తెలుస్తుంది అన్న విషయాన్ని కూడా మనము చూస్తే ఈ మాటను మనం ఇలాగూ చెప్పుకోవచ్చు. ఏంటంటే, మొట్టమొదటిగా నేను అనుకున్నది నేను సాధించాను, తరువాత నేను 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 ఇవ్వబట్టి, నేను చేయబట్టి, నేను చూపించటాన్ని బట్టి ఇది కట్టబడింది, లేకపోతే ఇది నిర్మించబడింది, లేకపోతే ఇది స్థాపించబడింది, ఇది నా వలనే ఇది చేయబడింది. నేను ఇవ్వటము ద్వారానే, నేను చేయటము ద్వారానే, నేను సహాయం చేయటం ద్వారానే, నేను సపోర్ట్ చేయటం ద్వారానే ఈ బిల్డింగ్ కట్టబడింది, లేకపోతే ఈ చర్చి కట్టబడింది, లేకపోతే ఇవన్నీ కూడా పనులన్నీ పూర్తి చేయగలిగాయి అని మాటి మాటికి మన మనసులో ఆలోచనలు, అది చూసినప్పుడల్లా ఆ ఆలోచన రావటం, అది ఇతరులకు మనం ఎక్కువగా దాన్ని షేర్ చేసుకోవటం, అడిగినా అడగకపోయినా దాని గురించి ప్రస్తావించటం ద్వారా నేను అన్న ఆ పదంలోనే నేనే చేశాను, నేనే ఇచ్చాను, నేనే నిర్మించాను అనే భావన ఎప్పుడైతే వస్తుందో అది మనలో గర్వము ఉంది అన్నదానికి ఒక రుజువు. ప్రియమైన సోదరి స్నేహితుడా, మూడవది, నాలో గర్వము ఉంది అన్న సంగతి నేను ఎలాగూ తెలుసుకోగలను? లాస్ట్ వన్ ఏమంటే, నేను ఎవరు చెప్పినా వినను. మరి దేవుడు వాక్యము ద్వారా నీతో చెప్పినా నేను వినను. ఎవరు చెప్పినా నేను వినను. వాళ్ళు ఎంతో మేలుకరమైన మాటలు చెప్తారు, ఈ విషయంలో నువ్వు వింటే నువ్వు బాగుపడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు అని ఎంత చెప్పినా కానీ, వాక్యాన్ని ఆధారంగా చెప్పినా కానీ, ప్రేమతో చెప్పినా కానీ ఆ మాటలు వినకపోగా నాకు అన్నీ తెలుసు అని ఆ మాటను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అని అంటుంటారు. ఇంట్లో పిల్లలైనా సరే, ఇంక పెద్దలైనా సరే, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదంటే వారిలో
విపరీతమైన గర్వం ఉంది అని అర్థం. ఈ ఒకరోజు యవ్వనస్తులు ఈత కొట్టడానికి రాజమండ్రి దగ్గర ఆ ప్రవాహంలోకి వెళ్తున్నారు. అక్కడ గేదెలు కాసే ఆయన గేదెలు తోలుకుంటూ వెళ్తూ అయ్యయ్య మీరు ఎక్కడకు వెళ్తున్నారంటే, ఇందులో ఈత కొట్టడానికి మేము దిగుతున్నామంటే, లేదు కనపడని లోయల్లాంటి లోతులు అందులో ఉన్నాయి. ప్రవాహంలో చాలామంది చిక్కబడి చనిపోయారు. ఇది మీరు ఈత కొట్టడానికి ఇది క్షేమకరమైన ప్రదేశము కాదు అని చెప్పినప్పుడు, ఆ ముసలాయన్ని ఆ గేదెలకు తోలుకుంటూ వెళ్ళాయన్ని, తెలుసులే మాకు, నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో అని అన్నారంట యవ్వనస్తులు ముగ్గురు. వారు చక్కగా ఉత్సాహంతో సంతోషంతో పరీక్షలు రాసిన ఆనందంతో ఈత కొడతా ఉన్నారు. ఈత కొడుతున్నప్పుడు ఈయనకు మధ్యాహ్నం ఎండాకాలం అయింది. గేదెలు తోలుకొని వెళ్ళిన ఆయన తిరిగి మరలా భోజనానికి వద్దామని తిరిగి వస్తున్నప్పుడు ఆ ముగ్గురు యవ్వనస్తులు ఈత కొట్టిన దగ్గర చాలామంది మనుషులు, అంబులెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. తీరా చూస్తే ఆ ముగ్గురు శవాలై పడిపోయి ఉన్నారు. వారు అందులో మునిగిపోయారు, ఆ ప్రవాహంలో చిక్కుబడ్డారు. తర్వాత వాళ్ళ ఈతగాళ్ళు వచ్చి పట్టుకుంటే వాళ్ళందరూ శవాలై ఒడ్డుకు లాక్కొచ్చారు. ఎందుకని వాళ్ళు ప్రాణం కోల్పోయారు, నాకు అన్నీ తెలుసు అనే ఒక భావన వారి హృదయాలలో ఏలుబడి చేసింది. ప్రియమైన ఈ 3 విషయాలు కనుక విశ్వాసిగా ఉన్న మనలో, సంఘంలో అవి ఉంటే నాలో గర్వము ఉంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి.